హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకేష్ టెక్ ఇన్. ఒకవేళ మీరు ఇయర్ స్టార్టింగ్ నుంచి గమనించినట్లయితే ఫస్ట్ ర్యామ్స్ ప్రైజెస్ పెరిగాయి అన్నారు. దాని తర్వాత మొబైల్ ప్రైజెస్ పెరిగాయి. ఇప్పుడు టెలికాం కంపెనీస్ అయితే రీఛార్జ్ ప్లాన్స్ మీద 10 to 12% టారిఫ్ అయితే ఇంక్రీజ్ చేశారు. పర్సనల్ గా నేను ఎయిర్టెల్ యూస్ చేస్తున్నా కాబట్టి నేనైతే కొన్ని ప్లాన్స్ అయితే గమనించాను. 200 ఉన్న ప్లాన్ ని 219 చేశారు. 859 రూపీస్ ఉన్న ప్లాన్ ని 899 చేశారు. ఇవే కాదు, కొన్ని ప్లాన్స్ అయితే కంప్లీట్ గా తీసేశారు కూడా. 649 ప్లాన్ లేదు, 799 ప్లాన్ కూడా లేదు. సో ఇవే కాదు, ఇంకా చాలా ప్లాన్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. అసలు ఈ రీఛార్జెస్ ప్రైసెస్ ఎందుకు పెరుగుతున్నాయి, వాటి వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి అనేది మనం కంప్లీట్ గా ఈ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఎందుకు టెలికాం కంపెనీస్ రీఛార్జ్ ప్లాన్స్ మీద ప్రైజెస్ ని పెంచుతున్నాయో. నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దానివల్ల నాకైతే కొంచెం మోటివేషన్ వస్తుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందులకు తీసుకురావాలని. సో సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ టెలికాం కంపెనీస్ గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే కొనుక్కుంటాయి. సో గవర్నమెంట్ ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ని అమ్మటానికి ఆప్షన్ అయితే పెడుతుంది. ఎలా అయితే మనకి ఐపీఎల్ కి ఆప్షన్ పెడతారో అలా ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ కి ఆప్షన్ పెడుతుంది. సో ఈ ఆప్షన్ లో టైంలో ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఈ కంపెనీకి వెళ్ళింది, ఎంత టైంలో ఈ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఈ కంపెనీకి అని గవర్నమెంట్ అయితే ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ ని టెలికాం కంపెనీస్ కి అయితే అమ్మేస్తుంది. సో ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ మీద గవర్నమెంట్ అయితే ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ చేసింది. సో దానివల్ల ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ టెలికాం కంపెనీస్ కొనుక్కోవడానికి కొంచెం ఎక్కువైతే ఖర్చు అవుతుంది. సో ఆ ఖర్చు అయిన మనీనే టెలికాం కంపెనీస్ కి అయితే మనకి రీఛార్జ్ ప్లాన్స్ గా డివైడ్ చేస్తాయి. AUPR అని ఉంటుంది, యావరేజ్ యూజర్ పర్ రెవెన్యూ. అంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసి ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ కొనుక్కుంటారు కదా, దానికి పడిన అమౌంట్ అనేది మన దగ్గర నుంచి ఎవరైతే కంపెనీస్ యొక్క డేటా యూజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే మొత్తం మనీ అయితే కలెక్ట్ చేస్తారు. అంటే 1,00,000 రూపాయలు అయిందనుకో, ఇప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ కొనుక్కోవడానికి ఆ 1,00,000 రూపాయలని ఎవరైతే ఆ నెట్వర్క్ వాడుతున్నారో ఆ యూజర్స్ అందరి మీద దాన్ని స్ప్లిట్ చేస్తారు. అదే AUPR, యావరేజ్ యూజర్ పర్ రెవెన్యూ. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేస్తే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది అనేది వాళ్ళు చెక్ చేసుకొని రీఛార్జ్ ప్లాన్స్ మీద ప్రైసెస్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. సెకండ్ వన్ వచ్చేసరికి 5G రోల్అవుట్. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతి టెలికాం కంపెనీస్ మారుమూల ప్రాంతాల్లో కూడా 5G నెట్వర్క్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నాయి. సో దానికి గాను వీళ్ళు ప్రతి మారుమూల గ్రామాల్లో టవర్స్ అయితే ప్లేస్ చేస్తున్నారు. సో దానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్తున్నారు. సో దానికి కూడా చార్జెస్ కూడా మన దగ్గర నుంచే కలెక్ట్ చేస్తారు ఎవరైతే యూజర్స్ ఉంటారో. థర్డ్ వన్ వచ్చేసరికి మెయింటెనెన్స్. ఒక టవర్ ప్లేస్ చేసినప్పుడు దానికి పవర్ సప్లై ఉంటుంది, ఏమైనా యాంటీనాస్ ఏమైనా ఇష్యూస్ వస్తే అవి ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని మెయింటెనెన్స్ చార్జెస్ కిందకు వస్తాయి. సో ఇవి కూడా ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే కలెక్ట్ చేస్తారు. ఏదో డైరెక్ట్ గా కలెక్ట్ చేయరు, కానీ ప్రతి యూజర్ కి ఆ చార్జెస్ అనేవి స్ప్లిట్ అవుతాయి. ఆ చార్జెస్ అన్ని రీఛార్జ్ ప్లాన్స్ లో అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అవైతే మనకు కనిపించవు, కానీ టెలికాం కంపెనీస్ ఇవన్నీ బేస్ చేసుకొని రీఛార్జ్ ప్లాన్స్ అయితే పెంచుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందరకైతే వస్తా. అంతవరకు బై బాయ్.